అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉండు నాన్న, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. పిల్లలు తినకూడదు. అదమ్మా, తల్లరు మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చా. నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తరపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు, మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా, చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా, మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది, పద. బాను, ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు, అర్థమైందా? కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే, ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది.
చూస్తున్నాను మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని నో డౌట్ అమ్మా, ఈ గొంత బాత వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్. హాయ్ మిలిటరీ మియావ్. మీకేం పర్వాలేదు, మీ ఆపరేషన్ సక్సెస్ అయి తిరుగుతుంది. జాగ్రత్తగా చేయమని డాక్టర్తో మరీ మరీ చెప్పొచ్చు మ్యామ్. నిన్నగా నాకు ఆపరేషన్ చేసింది, మళ్ళీ ఆపరేషన్ ఏంటి? రోజు నాకు ఆపరేషన్ చేస్తారా? మా హాస్పిటల్ అంతే. ఇదేమిటయ్యా వాటి బయలులో కూర్చోవడం ఏమిటి? రొట్టె పెట్టడానికి ఇదో కొత్త పద్ధతి. ఎల్లప్పుడు మా హాస్పిటల్ బ్రెడ్ వాడండి, త్వరగా పైకి వెళ్ళిపోతా. Money, money, money must be funny. It's a rich man's world. Oh my God! May God bless you, baby. Some change give me, baby. నో సారీ. సారీ ఏమిటి బేబీ? ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు బేబీ. ఓసారి ధర్మం చేస్తే మరోసారి నీ జోలికి రాను బేబీ. ఫుడ్ లేక విసిగి వేసారి ఉన్నాను బేబీ. పైకా తల్లి, సమ్ చేంజ్ గివ్ మీ బేబీ. బేబీ బేబీ, నువ్వేమిచ్చినా పుచ్చుకుంటాను బేబీ. రూపాయి ఇచ్చినా, డాలర్ ఇచ్చినా, పౌండ్ ఇచ్చినా తీసుకుంటాను. లండన్ లో దొరలా బతికేవాడిని ఇండియాకి టూరిస్ట్ వచ్చి ఇలా అయిపోయాను. ఎక్కడ? కింద. మే గాడ్ బ్లెస్ యూ బేబీ. మనం ఏ వేషం వేసినా కనిపెట్టకపోతుంది. ఈ రోజు ఏమైనా సరే ఈ అమ్మాయి విషయం తేల్చేస్తాను. హలో, ఎవరు? ఇక్కడ ఇక్కడ. ఓ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? ఎలా? వస్తున్నాను మేడం. మేడం. ఏమిటి ఏమిటి అక్కడ తాగుతున్నా? మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. ఈ ఇంట్లో నుంచి ఫోన్ పాడైపోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది. అది లైన్ లోనా, వైర్ లోనా, టెలిఫోన్ లోనా అని తేల్చుకోవడం కోసం అక్కడ మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. నా ఫోన్ బాగానే పనిచేస్తుంది, పైగా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అదే 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 మీ దగ్గర ఉంది. మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది. సరే, నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ మారిందా? లేదు మేడం, అరిగిపోయిందట, మారదన్నారు. కావాలంటే మీ డబ్బు మీ దగ్గర ఉంచేసుకోండి. షటప్. పిచ్చి వేషాలు వేస్తూ నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? చెప్పు. చెప్పవలసింది నేను కాదు, నువ్వు. నీ ముఠా స్థావరం ఎక్కడ? నీ యాక్టివిటీస్ ఏమిటి? అసలు ఎవరు? నేనెవరినో ఇప్పుడు ఆ పోలీసే చెప్తారు. హలో మేడం, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఈ ఏరియా నుంచి ఎవరో ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయాలన్నారు. ఎవరు మాకు ఫోన్ చేసింది చెప్పగలరా మీరు? నేనే. మీరా? అయితే పట్టణ్ అరెస్ట్ చేస్తాను. కంప్లైంట్ ఇచ్చింది నేను, ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతన్ని. ఏ మిస్టర్, తిరిగితో
సుప్రీం హీరో చిరంజీవి లా ఉన్నారేమిటి? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? చూసే వాళ్ళ కళ్ళను బట్టి అప్పుడప్పుడు మనం అలా అవతారాలు ఎత్తుతూ ఉంటాం, అది మన స్పెషాలిటీ. మళ్ళీ కలుస్తా. ప్లీజ్! ఎందుకు సార్ గుండెలు ఎదిరిపోయేలా అంత పెద్ద కేక? ఓ పక్కన నేను అరెస్ట్ చేస్తున్నా కదా. మిస్టర్, ఆడపిల్లని అల్లరి పెడుతున్న నేరానికి నిన్ను సెక్షన్ 115 115 కింద అరెస్ట్ చేస్తున్నాను. మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కమాన్ రైట్.